Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. బీకామ్ కంప్యూటర్స్ మన ఇన్స్టిట్యూట్లో ఎవరైతే చదువుతారో వాళ్ళకి మాత్రం మంచి ప్యాకేజ్తో పాటు ఎక్స్పోజర్ అనేది కూడా ఇస్తూ వాళ్ళ లైఫ్ అనేది కూడా ఒక డిఫరెంట్ వేరే ప్రాస్పెక్టివ్లో చూసేలాగా మీరు ప్లాన్ చేశారు. అదే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? బీకాము ఫుల్ ఫామ్ ఏంటి? బ్యాచులర్ ఆఫ్ కామర్స్. యా, కామర్స్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. మనం ఏం చేస్తున్నామంటే ఈ బీకామ్ కంప్యూటర్స్ ఇంటర్మీడియట్ తర్వాత 3 years ప్రోగ్రామ్. ఓకే. ఈ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ని ఇంటర్లో ఏ గ్రూప్ అయినా చదువుకోవచ్చు, లైక్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీసీ. కానీ వేరే కాలేజెస్కి అండ్ మన కాలేజ్కి ఇంత డిఫరెన్స్ ఏంటి మెయిన్గా అంటే మీరు ఏం చెప్తారు? ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్. థియరీ జరుగుతుంది ఒకవైపు, ఇక్కడ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ జరుగుతుంది. అది డిఫరెన్స్. హైయర్ స్టడీస్ వెళ్ళాలి అనుకున్నప్పుడు సో వాళ్ళకు మీ సైడ్ నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది? బీకామ్ అయినా సరే, బీబీ అయినా సరే, బీసీ కానీ ఈ డిగ్రీస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మన క్యాట్కి వచ్చి వస్తుంది. ఓకే. ఫస్ట్ స్టడీస్ 5 level వెళ్ళిపోవచ్చు, ఎబ్రాడ్కి వెళ్ళిపోవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఎవరైనా కానీ బీకామ్ కంప్యూటర్స్ చెయ్యాలని అనుకుంటున్నారా? సో మరి అలాంటి వాళ్ళు సో నార్మల్గా రెగ్యులర్గా ఉండే డిగ్రీ కాలేజెస్ కంటే మన ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇస్తూ మరి యాడ్ ఆన్ మనకైతే కోర్సెస్ అనేది కూడా నేర్పించే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందా? మరి మార్కెట్లో చూస్తే అలాంటి లేదు, కాకపోతే ఉండేది ఒకటే, అదే డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ డిగ్రీ కాలేజ్తో పాటు బిజినెస్ స్కూల్ అనమాట. మెయిన్గా ఈ కాలేజ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీని ఫౌండర్ మెయిన్గా సో 10 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అలాగే 6 degrees 2 PhDs సాధించి వరల్డ్ రికార్డ్ మరి సొంతం చేసుకున్న వ్యక్తి. 2 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాగే 2 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇన్ని రికార్డ్స్ సాధించిన మేనేజ్మెంట్ గురు డాక్టర్ నారాయణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన స్థాపించిన డిగ్రీ కాలేజ్ అనేటప్పటికీ ఖచ్చితంగా వాల్యూస్తో పాటు ఎడ్యుకేషన్, ఆ ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్కి కావాల్సిన దాని తగ్గట్టు కూడా వాళ్ళు ఖచ్చితంగా మౌల్డ్ చేసి మనందరికీ కూడా అందిస్తున్నారు. పేరెంట్స్ ఖచ్చితంగా దీన్ని అయితే మరియు ఖచ్చితంగా వినాలి. ఈ ఇంటర్వ్యూ అనేది కూడా మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనతో పాటు కూడా డాక్టర్ నారాయణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బీకామ్ కంప్యూటర్స్ మనం చాలా రోజుల నుంచి వింటూ ఉన్నాము. కాకపోతే ఈ బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళకు తక్కువ ప్యాకేజ్తో ఉన్న చిన్న జాబ్స్ అనేది కూడా వస్తాయి. కాకపోతే మన ఇన్స్టిట్యూట్లో ఎవరైతే చదువుతారో వాళ్ళకి మాత్రం మంచి ప్యాకేజ్తో పాటు ఎక్స్పోజర్ అనేది కూడా ఇస్తూ వాళ్ళ లైఫ్ అనేది కూడా ఒక డిఫరెంట్ వేరే ప్రాస్పెక్టివ్లో చూసేలాగా మీరు ప్లాన్ చేశారు. అదే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? బీకాము ఫుల్ ఫామ్ ఏంటి? బ్యాచులర్ ఆఫ్ కామర్స్. యా, కామర్స్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. కానీ ఇక్కడ సమాజంలో ఏర్పడిందంటే ఈ బీకామ్ చేసిన వ్యక్తిని నువ్వు చదివింది బీకాము, దట్స్ వై యూ బీ కామ్. ఓ నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు పనికిరావు అని అర్థంతో మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఒకసారి రీసెర్చ్కి వెళ్తే ఇందులో సబ్జెక్ట్స్ ఏమిటి అంటే ఎఫ్ఈ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని. ఎంఏ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని. సిఏ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, కాస్ట్ అకౌంటింగ్ అని. ఐటీ అని ఒక పేపర్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ అని, ఆడిటింగ్, ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి థియరీ చెప్తున్నారు, మంచి ప్రొఫెసర్ చెప్తున్నారు. 100కి 100 మార్క్స్ వస్తాయి. సిఏలో, ఎఫ్ఏలో, ఎంఏలో, ఐటీలో. బిఎస్ అంటాం, బిజినెస్ స్టాటిస్టిక్స్ అంటే. ఏం చేసుకుంటాం? మార్క్స్ 100కి 100 మార్క్స్ 10 సార్లు రాశాడు నోట్బుక్లో. రాస్తే కదా గుర్తుపెట్టుకున్నాడు, ఎగ్జామ్ రాశాడు, ఫుల్ మార్క్స్ వచ్చినాయి. బట్టి పెట్టి ఇవన్నీ అసలు ఎక్కడ జరుగుతున్న సంగతి స్టూడెంట్ తెలియదుగా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ బీకామ్ కంప్యూటర్స్ ఇంటర్మీడియట్ తర్వాత 3 years ప్రోగ్రామ్. ఓకే. ఈ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ని ఇంటర్లో ఏ గ్రూప్ అయినా చదువుకోవచ్చు. ఆల్ గ్రూప్స్ ఆర్ ఎలిజిబుల్, లైక్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీసీ. మనం ఏం చేస్తున్నామంటే ఈ బీకాము 3 years ప్రోగ్రామ్, ఇయర్లో 2 semesters ఉంటుంది. 3 2 6 semesters. ఫస్ట్ సెమిస్టర్ మనం ఏం చేస్తున్నామంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. సార్ ఊరుకోండి సార్, మరీను బీకామ్ వాళ్ళకి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి ఇండస్ట్రీకి సంబంధం ఏమిటి సార్ అని మీరు నన్ను అడగొచ్చు. కొంచెం నాన్ సింక్గానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఫైనాన్షియల్ అకౌంటింగ్ లేకుండా జరుగుతుందా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేకుండా జరుగుతుందా? అసలు ఎన్ని, ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఇండస్ట్రీ తీసుకుందాం, ఎన్ని కార్లు అమ్మారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంత శాలరీస్, ఇదంతా చెప్పేది ఎవరు? ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ చదివింది ఎవరు? బీకామ్ స్టూడెంట్.
అంటే మనిషికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో కంపెనీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అలాంటి హార్ట్ లాంటిది. స్టూడెంట్ని ఒక ఇండస్ట్రీలో ఒక సెక్టర్ తీసుకెళ్ళి, ఒక ఆటోమొబైల్ సెక్టర్ తీసుకెళ్ళి, కార్లు, బైకులు, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఇలా జరుగుతుందని, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎలా జరుగుతుంది, ఫైనాన్స్ అకౌంటింగ్ ఎలా జరుగుతుంది, కాస్ట్ కంట్రోలింగ్ అంటాం. ప్రాఫిట్స్ రావాలి, కంపెనీకి ప్రాఫిట్స్ రావాలంటే కాస్ట్ని కంట్రోల్ చేయాలి. కాస్ట్ కంట్రోల్ చేసేది ఎవరు? ఈ సబ్జెక్ట్ చదివినవాడే. ఆ కంపెనీలో రియల్గా చూపిస్తే నేను లేనిది ఇండస్ట్రీ నడవదు అంటే ల్యాక్స్లలో ప్యాకేజ్ని తీసుకోవచ్చు అని తీసుకోవచ్చుగా. మన వాడు ఎక్కడో క్యాషియర్గా, ఒక అకౌంట్ డిపార్ట్మెంట్గా, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ లేదు కాబట్టి, ఇతను లేకుండా కంపెనీ నడవట్లేదని సంగతి తెలియదు కాబట్టి తక్కువ శాలరీ పనిచేస్తున్నాడు. ఇతను లేకుండా కంపెనీ, ఇతను నేనుంటేనే కంపెనీ నడుస్తున్న సంగతి తెలిస్తే డిమాండ్ చేస్తాడు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది కదా. అందువలన నేను అంటున్నాను, శ్రీశ్రీ గారు ఒక కవిత రాసుకోరు, పోయిట్టు. కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు పిల్ల, ఆడపిల్ల కాదేది కవితకు అనహారం అని. దేనితోనే కవిత రాయొచ్చు. కుక్క పిల్లతో రాయొచ్చు, ఆడపిల్లతో రాయొచ్చు, సబ్బు పిల్లతో రాయొచ్చు, అగ్గిపుల్లతో రాయొచ్చు. ఏ డిగ్రీనైనా సరే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అయినా ఇప్పించినట్లయితే ఆ స్టూడెంట్ సాధారణంగా ఉండడు, అసాధారణంగా ఎక్స్ట్రాడినరీ పర్సన్గా, ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా తయారవుతాడు. అలాంటి ప్యాకేజ్ వస్తుంది అని బీకామ్ స్టూడెంట్ కూడా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇస్తాం. ఇప్పుడు అర్థమైందా? దానివల్ల ఓహో ప్రతి వాళ్ళకి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంటే ఏ డిగ్రీతో పని లేదు, ఏ డిగ్రీని చదివినా కూడా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంటే టాప్లోకి వెళ్ళొచ్చు అనేది. సెకండ్ సెమిస్టర్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుందిగా. ఫార్మాస్యూటికల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. ఏ ఇండస్ట్రీ అయినా సరే, బెవరేజ్ ఇండస్ట్రీస్ అయినా, మనం ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్ అయినా, లెదర్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ అయినా, ఏ ఇండస్ట్రీస్ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేకుండా కంపెనీ నడవదు. అందువల్ల బీకామ్ స్టూడెంట్కి అలాంటి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ని ఇచ్చినట్లయితే ప్రతి సెమిస్టర్కి, ప్రతి సంవత్సరం 10 days ఇండస్ట్రియల్ టూర్ తీసుకెళ్ళినట్లయితే కామన్గా ఇండియా వరల్డ్ మొత్తం అయింది బీకామ్ స్టూడెంట్ అంటే ఇదిరా మజాకా. ఇప్పటి వరకు ఏదో ఒక డిపార్ట్మెంట్లో చిన్న ఒక ఇన్స్టిట్యూట్లోనో, ఒక ఆర్గనైజేషన్లో, ఎక్కడో ఒక అకౌంట్స్ రాసుకున్న పోస్ట్ అనుకున్నాను. అకౌంట్స్ రాసిన పోస్ట్ కాదు, కంపెనీ నడిపించే పోస్ట్ ఇది. కంపెనీనే డ్రైవర్, ఒక 5 కోట్ల కారు తీసుకుందామండి, చానిక్ గారు మెర్సిడీస్ కారు, రోల్స్ రాయిస్ కారు తీసుకుందాం. 5 కోట్ల కారు అయినా కార్ డ్రైవర్ కావాల్సిందేగా. ఖచ్చితంగా 100 కోట్లు 1000 కోట్లు కంపెనీ సరే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ కావాల్సిందేగా. ఫైనాన్స్ మేనేజర్ అంటారు, ఫైనాన్స్ హెడ్ అంటారు, ఫైనాన్స్ మినిస్టర్ అంటారు. అది లేకుండా ఎక్కడ దొరుకుతుంది? ఆ వాల్యూ అయిన స్టూడెంట్ని తెలియజేస్తే ప్రాక్టికల్గా ఇండస్ట్రీస్ వేస్తే ఖతర్నాక్. ఎస్, చదివింది బీకామ్ కాదు, బీకామ్ని కామర్స్ కోర్స్ ఎంకామ్ చదివినాను. దట్టు నేను డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్ చదివాను, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ చదివాను, ఆ డిపార్ట్మెంట్లోకి వాల్యూ తెలుసుకున్నాను అని అలాంటి నాలెడ్జ్ని మనం ఏమైనా ఇవ్వగలిగితే అద్భుతంగా బీకామ్ స్టూడెంట్ టాప్లోకి వెళ్తాడు. కానీ వేరే కాలేజెస్కి అండ్ మన కాలేజ్కి ద డిఫరెన్స్ ఏంటి మెయిన్గా అంటే మీరు ఏం చెప్తారు? ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ థియరీ జరుగుతుంది ఒకవైపు, ఇక్కడ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ జరుగుతుంది. అది డిఫరెన్స్. ఓకే, అదే వేరియేషన్. 6 డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి అండ్ ఇండస్ట్రీస్కి తీసుకెళ్తారు వచ్చిన నాలెడ్జ్ త్రూ కానీ, అండ్ ప్యాకేజ్ తీసుకోవడంలో కానీ, కంపెనీస్కి వాళ్ళను ప్రిపేర్ చేసే విషయంలో కానీ మన దగ్గర నుంచి ఎలాంటి సహకారం అనేది కూడా స్టూడెంట్కి ఉంటుంది. ఎస్, ఇంత నాలెడ్జ్ ఉన్నోడికి ప్యాకేజీలో ఇంకా ఆలోచించిన అవసరం ఉందా? మినిమం 5 to 10 lakhs వెళ్ళిపోవచ్చు. ఓకే, అంతకని ఎక్కువ పోవచ్చు ఎక్స్పెన్స్ ఉంటుంది 3 to 5 yearsలో. అందువలన దీంట్లో మనకు TQP అని కూడా తయారు చేస్తాను ప్రోగ్రామ్. TQP అంటే టోటల్ క్వాలిటీ పర్సన్. కంపెనీస్ ఎంత ఇవ్వడానికి బాగున్నారండి చాణక్య గారు. కంపెనీస్ కోట్లు వేయడం కూడా రెడీగా ఉన్నారు, కానీ స్టూడెంట్స్ దగ్గర స్టఫ్ లేదు. రైట్, అందుకని తక్కువ సేల్స్ ఇస్తున్నారు. స్టూడెంట్ని వాళ్ళ కంపెనీని, మీ కంపెనీ నాకు ఇవ్వండి నేను ఛాలెంజ్ చేసి మీరు కంపెనీ డెవలప్ చేస్తుంటే 3 to 5 yearsలో ప్రాఫిట్లో తీసుకొస్తాను ఛాలెంజ్ చేస్తే కంపెనీస్ ఎందుకు ఇవ్వదు? ఇస్తుంది, పార్ట్నర్షిప్ ఇస్తుంది, మంచి ప్యాకేజ్ కూడా శాలరీ కూడా ఇస్తుంది, 2 ఇస్తాడు. అలాంటి వ్యక్తిగా మనం తయారు చేయాలి. అలాంటి వ్యక్తి తయారు చేస్తే దాని ప్యాకేజ్ గురించి మాట్లాడే పని ఏం లేదు, వాళ్ళే ఇస్తారు. మనిషిని ఎవరు పోగొట్టుకోరు, ఎంప్లాయీని ఎవరు పోగొట్టుకోరు. అండ్ అలాగే నేను ఇంకొకటి కూడా విన్నాను, డాక్టర్ నారాయణ బిజినెస్ స్కూల్ కానీ డిగ్రీ కాలేజ్లలో ప్రతి ఒక్క కోర్సుకి వాల్యూ యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్ అనేది కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారని విన్నాను. సో అదేంటి సార్? నాట్ ఓన్లీ బీకామ్తో పాటు డిజిటల్ మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు ఇవి అందిస్తూ ఉన్నాం వాళ్ళకి. ఓకే, ఏఐ అనేది ఇప్పుడు మామూలుగా అందరికి కామన్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇవేనా అడిషనల్గా అందించినట్లయితే ఇక తిరిగి చూసిన పని ఉంటుంది స్టూడెంట్కి. ఓకే, ఎటు చూసినా కూడా నాకు షార్ప్ ఉంది, 2 sides షార్ప్ ఉంది. వాల్యూ అయిన కోర్సు నేర్చుకున్నాను, గ్రాడ్యుయేషన్ అయింది విత్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, గ్లోబల్ ఎక్స్పోజర్. హ్యాపీగా ధైర్యంగా ఏ కంపెనీలో పెట్టినా జాబ్ చేస్తాడు. ఈ కంపెనీలో జాబ్ చేస్తే నేను బ్రతకలేనేమో అన్న భయం ఉంటుంది. ఇంకా నేనే మానేస్తాను, నాకు ఇంత ప్యాకేజ్ రాకపోతే శాలరీ లేకపోతే దమ్ముతో డేర్తో చెప్పగలుగుతాడు. ఎప్పుడు కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు. ఓకే,
సో మీరైతే ఎవ్రీ ఇయర్ ఇండస్ట్రియల్ టూర్ కానీ ఇవన్నీ తీసుకెళ్తూ ఉంటారు. సో దాని ద్వారా కూడా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అని వస్తూ ఉంటుంది, నాలెడ్జ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఒక డిఫరెంట్ స్టూడెంట్ని అయితే మీరు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో అలాగే సార్, వీళ్ళు ఒకవేళ సో హైయర్ స్టడీస్ వెళ్ళాలి అనుకున్నప్పుడు సో వాళ్ళకు మీ సైడ్ నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది? వీళ్ళకి ఇప్పుడు బీకామ్ అయినా సరే, బీబీ అయినా సరే, బీసీ కానీ ఈ డిగ్రీస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మనం క్యాట్ కోచింగ్ కూడా ఇస్తున్నాం. ఓకే. అంటే ఫర్ స్టడీస్ పై లెవెల్కి వెళ్ళిపోవచ్చు, అబ్రాడ్కి వెళ్ళిపోవచ్చు, జాబ్కి వెళ్ళిపోవచ్చు, లేదా ఫర్ స్టడీస్కి క్యాట్ కోచింగ్ ద్వారా క్యాట్ అంటే కామన్ అడ్మినిస్ట్రేటివ్ ఐఏఎం లాంటివి మంచి మంచి దాంట్లో సీట్ వస్తే బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు. ఓకే. అన్ని రకాలుగా స్టూడెంట్స్ని అయితే వాళ్ళ బెటర్ ఫ్యూచర్ ఇవ్వడానికి మాత్రం మీరు ముందుంటున్నారు అనమాట. నైస్ సార్. అండ్ సో బీ కామ్ అనేది ఓన్లీ కామ్ కాదు, సే కామ్ అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. సో ఇట్స్ వెరీ నైస్ సార్. అండ్ బీకామ్ అనేది కూడా ఇప్పటివరకు తక్కువగా చూస్తున్న వాళ్ళకి అలా కాదు, సో డిఫరెంట్గా మేము ప్రొవైడ్ చేయబోతున్నాము. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నమ్మకం పెట్టుకునే విధంగా అని కూడా మీరు చెప్తున్నారు. ఇంకో విషయం మనం చెప్పుకోవాలి, బీటెక్ తర్వాత చదివే కోర్సు ఏంటంటే డిగ్రీ మళ్ళీ బీకామే. ఓకే. ఓకే. బీకామ్ కంప్యూటర్స్ తీసుకుంటారు. 45,000 అడ్మిన్స్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్, 40,000 50,000 అవుతున్నారు బీకామ్. ఇట్స్ అ గ్రేట్ నెంబర్ సార్. గ్రేట్ నెంబర్. బీటెక్ తర్వాత ఎక్కువ చదివేది దీంట్లోనే. సో నైస్ సార్. అండ్ మెయిన్గా అయితే బీటెక్ తర్వాత ఎక్కువగా చదువుకునేది బీకామ్ కంప్యూటర్స్, మరి దాని ప్రాముఖ్యత అనేది కూడా చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ చంద్రకర్. మీరు కూడా పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వడానికి మీ వంతు మీరు బ్రహ్మాండంగా క్వశ్చన్స్ అడిగారు, మీకు కూడా హ్యాట్స్ అప్ అండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.